Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను మీ జాహ్నవి. చాలా రోజులు అయిపోయింది సాయిబాబాకి సంబంధించి మాట్లాడకుండా. ఎన్ని మెసేజ్లు అంటే చెప్పక్కర్లేదు. నా నెంబర్కి మెసేజ్లు చేసి నేను అదే టాపిక్ అక్కతో డిస్కస్ చేస్తే అక్క నాకు మిరాకిల్స్ ఒక్కొక్కటి వినిపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఈరోజు వీడియో చేయకపోతే అది మహాపాపం అనిపించింది నాకైతే నిజంగా. ఎందుకంటే ఎంతమంది మన సాయిబాబా మాటలు ఆయన మహిమలు చెప్పుకోవాలని ఎంతమంది కనెక్ట్ అయి ఉన్నారంటే నిజంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతగా ఆదరించారు. బట్ ఐఎమ్ సో సారీ, కొన్ని కారణాల రీత్యా సాయిబాబాకి సంబంధించి వీడియోలు అలా కొంచెం మిస్ అవుతుంది. బట్ డెఫినెట్గా మీ అందరి ఆదరాభిమానాలు మా మీద ఉన్నాయి. బాబా బ్లెస్సింగ్స్ 100% ఉన్నాయి. మీరు మీ జీవితంలో జరిగిన మిరాకిల్స్ ఎంతోమంది దాదాపుగా కొన్ని వందల మంది షేర్ చేశారు. సో ఆ మిరాకిల్స్లో నుంచి వనజక్క నాకు ఈరోజు కొన్ని వినిపించారు. అందులో నుంచి ఒక్క మిరాకిల్ మాత్రం అన్నీ దేనికి అదే ఒక వండర్, ఒక మంచి మిరాకిల్ని మనందరం కూడా షేర్ చేద్దాం. అదేంటనేది వనజక్కతో డీటెయిల్గా మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. నేనైతే నా తరపున క్షమాపణలు చెప్పేశాను. ఓకే, ఎందుకంటే నిజంగా ఎంతమంది అక్క కనెక్ట్ అయ్యి ఇప్పటికీ కూడా ఒక్కసారి నా ఫోన్ ఇలా ఓపెన్ చేస్తే నిజంగా అంత టైం ఎక్కువ నిజంగా బాబా దయ వల్ల, భగవంతుడి దయ వల్ల మనం బిజీ ఉండాలి. బిజీ ఉంటేనే మనకి, కానీ వాళ్ళు షేర్ చేసినవి కూడా మనం డెఫినెట్గా షేర్ చేశారు. అంటే ఇంతకు మనం చాలా ఎక్కువ బాబా గురించి చాలా ప్రోగ్రామ్స్లో మాట్లాడుకున్నాము. మధ్యలో ఎందుకో కొన్ని కారణాల చేత మాట్లాడలేకపోయాము. కానీ ఏంటంటే రెగ్యులర్గా నా మొబైల్కి మాత్రము ఎన్ని మెసేజెస్ అంటే మా లైఫ్లో ఈ మిరాకిల్ జరిగింది, షేర్ చేయండి, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని. ఆ సొల్యూషన్స్ చెప్దాం డెఫినెట్గా. అది నా ప్రామిస్ మీ అందరికీ. డెఫినెట్గా సొల్యూషన్స్ మనం చెప్దాము. బాబా గారి ఆశీర్వాదం వల్ల మన అందరికీ బాగుండాలి. అయితే ఈరోజు కూడా ఒక మెసేజ్ వచ్చింది నాకు. ఆ మెసేజ్ చదివే ఇంతకుముందు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ఏంటంటే ఇప్పుడు రెండు షేర్ చేద్దాం మనము. చిన్న మిరాకిల్సే. ఒక అమ్మాయి వేరే అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆ అమ్మాయి, తను పేరు శైలజ. ఓకే, చూస్తూ ఉంటే ఆ అమ్మాయి ఇక్కడ నుంచి ఏదో చదువుకోవడానికి వేరే ఇండియాలోనే వేరే నార్త్లో ఎక్కడో తనకు సీట్ వస్తే అక్కడికి చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి రెగ్యులర్గా ఏదో తలలో ఒకలాంటి పెయిన్ అలాగా వచ్చి కొంచెము కాస్త డిఫరెంట్గా అనిపించింది తనకి. హెల్త్లో అనిపించినప్పుడు తను అక్కడ లోకల్గా డాక్టర్స్కి చూపిస్తే ఆ డాక్టర్స్ ఏం చెప్పారు అంటే తనకి బ్రెయిన్లో ఏదో చిన్న క్లాట్ లాగా అయ్యి దాన్ని సర్జరీ చేయించుకోవాలి ఖచ్చితంగా అని. సో అట్లా భయపడిపోయి అమ్మాయి ఏం చేసింది, అక్కడ నుంచి హైదరాబాద్ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి అంతా వచ్చేసి ఇక్కడ కూడా చూపించారు. మళ్ళీ చూపిస్తే డాక్టర్స్ అన్నారు ఇది చేయాల్సిందేనమ్మా సర్జరీ. అయితే ఈ లోపల ఏమైంది అంటే వాళ్ళు బాగా బాబా భక్తులు వాళ్ళు మొత్తం. సరే ఆ సర్జరీకి కాస్త టైం ఉందనుకుంటా అమ్మాయికి. సో ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే బాబా పారాయణాలు, బాబానే నమ్ముకుని మొత్తం ఇక ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయారు. బాబా ధ్యానంలోకి కంప్లీట్గా బాబా భజనల దగ్గర నుంచి బాబా పేరు మీద అన్నదానాలు ఏంటి అవన్నీ చేసి తర్వాత అమ్మాయి కొన్ని రోజుల తర్వాత, అంటే ఇది వాళ్ళు షేర్ చేసిన మిరాకిల్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ అదంతా చేశాక వాళ్ళు అన్నారంటే అసలు నీకు సర్జరీ అవసరమే లేదు అని పంపించేశారు అమ్మాయిని. సో ఆ అమ్మాయి చెప్తూ అసలు తన ఎంత ఎమోషనల్గా నాతో షేర్ చేసిందంటే ఎంత అద్భుతం కదా అసలు. అంటే సర్జరీ అవసరమే లేదు అనేలాగా. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనము కంప్లీట్గా వాళ్ళు భగవంతుడు, అది మీరు నమ్మే ఏ భగవంతుడికైనా సరెండర్ అయిపోవచ్చు మీరు, ఆయన చూపించే మహిమ. అది కాకుండా ఈరోజు అంటే ఇప్పుడు ఇది ఇంతకు ముందు వచ్చింది, మేము షేర్ చేసుకోలేకపోయాను. ఇప్పుడు నాకు ఒక ఆవిడ పంపించారు, సరిత గారు. మీరు నాకు చెప్పారు. అయితే సరిత గారు ఏం చెప్పారంటే వాళ్ళ లైఫ్లో జరిగిన ఈ మిరాకిల్ని అందరితో షేర్ చేస్తాము అని కూడా బాబా గారికి వీళ్ళు మొక్కుకున్నారట. చాలా సంతోషం అండి. నాకు చదవడానికి నాకు కూడా ఇంకా ఆనందంగా ఉంది సరిత గారు. అయితే ఆవిడ రాస్తున్నారు మనందరి కోసం. ఓం సాయిరామ్, నా పేరు సరిత. సాయిబాబా మహిమ గురించి మీకు
తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి డాక్టర్ స్నేహ, ప్రస్తుతం పీజీ డిగ్రీ అనస్థీషియా 2వ సంవత్సరం చదువుతుంది. మా చిన్నమ్మాయి ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ డిగ్రీ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టింది. ఈ సమయంలో నాకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆ సమయంలో మా చిన్న అమ్మాయి హాస్పిటల్లోనే నా దగ్గర ఉంది. నన్ను చూసుకుంటూ చదువుకోవడం వల్ల సీటు వస్తుందో లేదో అని చాలా బాధపడ్డాను. కానీ బాబా మీద భారం వేసి ఎదురు చూస్తూ ఉన్నాను. బాబా మహిమతో అమ్మాయికి పీజీ డిగ్రీ ఆర్థోపెడిక్లో సీట్ రావడం జరిగింది. నిరంతరం బాబా వారి ధ్యానం పూజతో నా ఆరోగ్యం బాగయింది. మా అమ్మాయికి సీటు రావడం జరిగిందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తూ నా ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. మా కుటుంబం మొత్తం బాబా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ధన్యవాదాలు సరిత గారు. చాలా చాలా సంతోషం. మీ అమ్మాయిలకి, మీకు, మీ కుటుంబం అందరికీ బాబా గారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటివి మీ జీవితంలో జరిగిన ఇంకా ఏమైనా మిరాకిల్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. సో ఇది మనకి సరిత గారు పంపించిన మిరాకిల్. అయితే అందరూ అనుకోవచ్చు ఏముంది, సీట్ వచ్చేసే ఉండొచ్చు కదా. కానీ ఆ టైంలో ఎంత డిఫికల్ట్ ఫేజ్ ఆవిడ గోత్రూ అయ్యారో, బ్రెయిన్ సర్జరీ అయినప్పుడు ఎలా ఉంటుంది, అండ్ కంప్లీట్గా ఒకళ్ళు కేర్ టేకర్గా ఉన్నప్పుడు వాళ్ళు చదువు మీద అంత ఫోకస్ చేయలేరు. ఎక్కడో మనకు ఒక ఆశీర్వాదం ఉంటే తప్పిస్తే, అంటే ఎంబీబీఎస్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎంతో డెడికేషన్, ఎంతో చదవాలి, ఎంతో టైం స్పెండ్ చేయాలి. కానీ అలాంటి టఫెస్ట్ సిచ్యువేషన్ని కూడా హ్యాండిల్ చేస్తూ అమ్మాయి వాళ్ళ అమ్మగారిని చూసుకుంటూ ఎంబీబీఎస్లో తనకి కావాల్సిన సీట్ తెచ్చుకుంది అంటే దట్స్ సచ్ ఎ వండర్ఫుల్ మిరాకిల్ కదా. బాబా గారు ఆశీర్వాదం ఉంది కాబట్టి. సో ఇందులో మనకు తెలిసేది ఏంటంటే ప్రతి ఒక్క బాబా భక్తులకి ఏదో ఒక వాళ్ళ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది. సో అలాగే ఆయన మీద నమ్మకాన్ని అంటే ఇవన్నీ అవుతున్నప్పుడు మనకి ఇంకా ఆయన మీద నమ్మకం పెరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఎవరైతే బాబా భక్తులు ఉన్నారో ఖచ్చితంగా ఆయనని 100% సరెండర్ అయిపోతారు. కొంతమందికి అపోహలు రకరకాలు ఉంటాయి. సో వాటి గురించి మనం మాట్లాడుకోకర్లా. అవునవును, నిజంగా. అంటే బాబా మహిమలు అసలు ఇంతలా ఉన్నాయా అంటే తెలుసు, కానీ ఇంత మందికి ఇన్ని మిరాకిల్సా? ఇంకా అసలు ఆ ఫోన్లో ఒక 1000 మెసేజ్లు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. చూద్దాం, ఒక్కొక్కటి ఓపెన్ చేసి చదువుతుంటాము. బుక్స్కి అన్ని చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు. బుక్స్ అవుట్ ఆఫ్ స్టాక్, నా దగ్గర లేవు. ఇచ్చేసాను, నా దగ్గర లేవు. డెఫినెట్గా అడ్రస్ అన్ని నోట్ చేసుకుంటున్నాను. వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మీ అందరికి పంపిస్తాను. పీడిఎఫ్ ట్రై చేస్తా. పీడిఎఫ్ ఒకవేళ వచ్చింది అంటే కనుక ఈజీఎఫ్ చేస్తాను. ఓకే, క్షమించండి. ₹2 కదా, ₹2. శ్రద్ధ సబూరి అంతే, ఈ 2 అండ్ ₹2. ఎక్కువ కూడా దానాలు అవన్నీ అక్కర్లా. ఓకే, మీరు బాగా హైదరాబాద్ సిటీలో బాగా రెగ్యులర్గా మీకు ఇష్టమైన చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా తీసుకుంటే రెగ్యులర్గా ఎక్కువగా వెళ్ళేది, బాగా ఇష్టపడే ఒక సాయిబాబా టెంపుల్ గురించి ఒకసారి చెప్పండి. మల్కాజ్గిరిలో ఉండే ఒక టెంపుల్. నేను మల్కాజ్గిరిలో ఉంటాను. ఇక్కడ సాయినగర్ అని, సాయినగర్ బాబా పేరే సాయి టెంపుల్. అక్కడికి చిన్నప్పటి నుంచి నేను 5th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి ఆ టెంపుల్కి వెళ్తాను. సో ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. ఈ సందర్భంగా నేను కూడా ఒక మిరాకిల్ షేర్ చేస్తాను. అంటే ఒక టైంలో ఐడిపిఎల్ సాయిబాబా టెంపుల్ ఉంది కదా, అది కొంతమందికి తెలుసు అనుకుంటా. అక్కడ సాయిబాబా టెంపుల్లో నాకు ఒక టైంలో నాకు ఒక మైండ్లో ఒక ఆలోచన వచ్చింది, ఏదన్నా ఒక దేవుణ్ణి నమ్మాలి అని. నాకు అప్పటిదాకా ఏ దేవుణ్ణి నమ్మాలో తెలియదు. చిన్నప్పటి నుంచి ఏదో అల్లరి చిల్లర ఆడుతా పాడుతా అలా పెరిగాం. ఏవో మనుషులు అన్న తర్వాత కష్టాలు వస్తాయి కదా, అట్లాంటి ఒక స్టేజ్లో ఏదో ఒక్క దేవుణ్ణి నమ్మాలి. బాబా గురువు అని తెలుసు. బాబా అంటే పిచ్చి నాకు, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. గురువు అని తెలుసు. ఏ దేవుణ్ణి నమ్మాలో నాకు దారి చూపించిన వ్యక్తి సాయిబాబా, ఐడిపిఎల్ సాయిబాబా. నాకు నిజంగా అదొక మిరాకిల్. ఏం చేసేదాన్ని తెలుసా, గురువారం అని కాదు, నాకు కుదిరినప్పుడల్లా వెళ్ళి సాయిబాబా పాదాల దగ్గర అలా కూర్చుని అలా పట్టుకుని ఏడ్చేసేదాన్ని. అసలు ఎంతసేపు ఉండేదన్నా నాకు తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను తెలుసు బాగా. అలా కూర్చుని అంతే. నాకు ఒక దేవుడు నమ్మాలి, ఆ దేవుడు ఎవరు నువ్వు చూపించు, నాకు తెలియదు. సో అలా కొన్ని రోజులు జరగ్గా ఒక్కొక్క గుడిలో ఉన్న పంతులను అందరినీ అడిగేదాన్ని. వాళ్ళకి ఇష్టమైన దేవుళ్ళు అని చెప్పేవాళ్ళు, నాకు కనెక్ట్ అయ్యారు. ఎండ్ ఆఫ్ ద డే ఒక కార్తీక మాసం తెలియకుండానే కార్తీక మాసం 9 రోజులు చేసేసాను, ఒక 5 days తప్ప.
సో నాకు అర్థమైపోయింది, నాకు కావాల్సిన దేవుడు, నన్ను నడిపించే దేవుడు పరమశివుడు, అది చూపించిన వ్యక్తి ఆ గురువు సాయిబాబా. నాకు అనుకోకుండా గుర్తొచ్చింది గురువు ఇప్పుడైతే. మనకి జ్ఞానాన్ని దారిని చూపిస్తారు కాబట్టి కదా. ఎందుకంటే ఇప్పుడు మనకి జీవితంలో ఒక్కొక్క స్టెప్ వేయాలంటే డెఫినెట్గా గురువు కావాలి. నా జీవితంలో ఒక అద్భుతమైన మిరాకిల్ నా లైఫ్కి రావడానికి కారణం కూడా సాయిబాబానే. సో నిజంగా నేను అసలు అనుకోలేదు ఇది నాకు అది కూడా ఆ టైంలో ఆ బాబాయ్ గుర్తు చేస్తారు చూడండి, ఇదంతా నిజంగా జరిగిన విషయం. సో అంటే ఇప్పుడు దీన్ని బట్టి నేను చెప్తున్నాను, నా లైఫ్లో అంటే చాలా కష్టాలు పడే అందరం బయట వస్తాం కదా. సో ఆ కష్టాల నుంచి గట్టెక్కేలా చేసింది కూడా సాయిబాబానే డెఫినెట్గా. సో ఆ పరమశివుడిని ఇప్పుడు ఆ రోజు మొదలు, ఆ 2010 కార్తీక మాసం నేను మర్చిపోలేను. ఆ రోజు మొదలు ఇప్పటి వరకు ప్రతి నిత్యము ఓం నమ శివాయ అనుకోని గంట లేదు, నాకు లోపల ఆ మననం జరుగుతూనే ఉంటుంది. నేను ఏం చేస్తున్నా దాదాపు 2010లో జరిగిన సంఘటన అయితే, 2010లో. దీని తర్వాతనే నెమ్మదిగా ఇంక అన్ని లైఫ్లో ఇంప్రూవ్మెంట్. నేను డిప్లొమా చేశాను న్యూస్ రీడింగ్, న్యూస్ ప్రెజెంటింగ్ కోర్స్లో. దాని తర్వాత విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు దానికోసం చదవాల్సి వచ్చేది బేస్ పెంచుకోవడానికి. సో తెలియకుండా ఆధ్యాత్మికతలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఇంకా అలా తీసుకువెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు చూడండి ఎంతమంది గురువుల సమక్షంలో నిరంతరము తెలియకుండా ఆధ్యాత్మికంగా అలా నా ప్రయాణం మాత్రం నిజంగా ఇట్స్ వండర్ఫుల్. ఇంకా ఎదగాలి జీవితంలో ఆ బాబా ఆశీర్వాదంతో డెఫినెట్ గా. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ 100% కావాలి. తప్పకుండా 100% ఎనీ టైమ్ ఆల్వేస్. థ్యాంక్ యూ. మీ అందరి ఆదరాభిమానాలతో ఇంకా ఎదగాలి. అండ్ అనుకోకుండానే బాబా మిరాకిల్ షేర్ చేసుకున్నాను. అండ్ నిజంగా ఆవిడ కూడా గ్రేట్, అలాంటివన్నీ కూడా అచీవ్ అవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ వంజక్క. నమస్తే. ఎస్, చూసారు కదండి. మరి మీ జీవితాల్లో కూడా సాయిబాబా మిరాకిల్స్ ఉంటాయి కదా. సో డెఫినెట్గా అవన్నీ కూడా షేర్ చేయండి. సో వాటికి సంబంధించి కూడా వీడియోస్ తీసుకొస్తాం. అండ్ మీకు మంచి రెమెడీస్ కూడా వంజక్క అందించేస్తారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.